నమస్తే ఓర్గల్ 9 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ క్యాబినెట్ లో ముగ్గురు మంత్రులు చేరారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ఆదివారం రాజ్భవన్ లో మధ్యాహ్నం 12:19 ప్రమాణ స్వీకారం చేశారు. సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి తన టీంను విస్తరింపజేస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో లక్ష్మణ్, వివేక్, శ్రీహరి ఉన్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఇదిలా ఉండగా తెలంగాణ క్యాబినెట్ విస్తరణలో సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ, బీసీ ముజరాజ్ సామాజిక వర్గాల నుంచి క్యాబినెట్లోకి గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరికి చోటు కల్పించారు. వివేక్, లక్ష్మణ్ చేరికలతో క్యాబినెట్లో దళిత మంత్రుల సంఖ్య 4కు చేరింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన 7 బీసీల్లో 3కి మంత్రి పదవులు దక్కినట్లయింది. ఇక శాసనసభలో ఉపసభాపతి బాధ్యతలు రామచంద్ర నాయక్ స్వీకరించారు. పొన్నం ప్రభాకర్, కొండ సురేఖతో పాటు క్యాబినెట్లోకి వాకిటి శ్రీహరి కూడా చేరారు. ఎస్టీ లంబాడీలకు డిప్యూటీ స్పీకర్ పదవి లభిస్తుంది. డోర్నకల్ నుంచి తొలిసారిగా గెలిచిన రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఎస్టీ ఆదివాసీ నుంచి ఇప్పటికే మంత్రిగా సీతక్క క్యాబినెట్లో ఉన్నారు. అయితే ఈసారి విస్తరణలో రెడ్లకు చోటు దక్కలేదు. Sir, to conduct the proceedings. Honorable Governor, sir, I may kindly be permitted to commence the proceedings, please. With the kind permission of the Honorable Governor, I read out the names of the ministers designate for the state of Telangana to take the oath of office and the oath of secrecy. I request the Honorable Governor to kindly administer the oath of office and the oath of secrecy to the ministers designate of the state of Telangana. Cabinet Ministers, Sri Vivek Venkat Swami Garu. I, Dr. Gaddam Vivek Venkateswamy, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Gaddam Vivek Venkateswamy, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the state of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకృత శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని, అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను అని నేను వాకిటి శ్రీహరి అని నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నాను. I may kindly be permitted to conclude the ceremony, please. With the జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతిక గాయానికి మాజీ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. గోపీనాథ్ భౌతిక గాయాన్ని చూసిన కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనారోగ్యంతో కన్నుమూసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతిక గాయాన్ని మాదాపూర్ కాపూరి హిల్స్లోని తన నివాసానికి తరలించారు. జూన్ 8న సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో మాగంటి అంత్యక్రియలు చేశారు. ప్రభుత్వ అధికార లాంఛనలతో మాగంటి అంత్యక్రియలు నిర్వహించారు. మాగంటి గోపీనాథ్ గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ 3 నెలల క్రితం కూడా ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అప్పట్లో డయాలసిస్ చూపించుకున్నారు. మళ్లీ గుండెపోటు రావడంతో జూన్ 5న కుటుంబ సభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. గత 3 రోజులుగా వెంటిలేటర్ పైనే మాగంటి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ఆరోగ్యం తీవ్రంగా విషమించడంతో ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి వరుసగా 3 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందడమే కాకుండా హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఒక ప్రముఖ పాత్ర పోషించిన మృదు స్వభావి మా సోదరుడు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు గత కొద్ది కాలంగా అస్వస్థతగా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఇవాళ ఉదయం వారు హాస్పిటల్లో మరి మృతి చెందిన విషయం కూడా మాకు ఉదయమే డాక్టర్ల ద్వారా తెలిసింది. నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని అదేవిధంగా హైదరాబాద్ నగరంలో
ఇక్కడ ఉన్న అందరితో కలివిడిగా ఉండే ఒక నాయకుడిని కోల్పోవడం అనేది అందరికీ కూడా తీవ్రమైన ఆవేదనని, తీవ్రమైన బాధని కలిగిస్తున్న సందర్భం. మీడియాని, అదేవిధంగా మిగతా మా కార్యకర్తల్ని కూడా కోరేది, ఈరోజు వాళ్ళ గోపీనాథ్ గారి ఏర్పాట్లన్నీ కూడా మధ్యాహ్నం 3 నుంచి కాకముందే ఇక వచ్చిపోయే వాళ్ళకి, వచ్చిపోయే విఐపీలకు కూడా మనం కొద్దిగా జూబ్లీహిల్స్ శాసన మాగంటి గోపీనాథ్ గారి మరణం టీఆర్ఎస్ పార్టీకి, మాకు తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. వారి ఆత్మకు ఆ భగవంతుడి శాంతి చేకూర్చాలని, వారి కుటుంబం మనోనిబ్బరంతో ఉండాలని, వారి కుటుంబానికి పార్టీ పక్షాన, మా పక్షాన ఒక ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. మాగంటి గోపీనాథ్ గారు చాలా నేత్రుడు, వారి కుటుంబానికి నిజంగానే తట్టుకోవడం చాలా కష్టం. ఇటు నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ, ఇప్పుడు కాలనీ సంక్షేమ సంఘం వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, 2 రోజులకు ఒకసారి కలిసేవాడు. మాకు ఏ చిన్న సమస్య ఉన్నా మేము మాకు పెద్ద దిక్కుగా ఉండడానికి పరిగెత్తుకొచ్చే వాళ్ళు కోరుతూ మరొకసారి వ్యక్తి ఈ రోజు మనందరికీ దూరం కావడం నిజంగా బాధాకరం అని చెప్పేసి తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు మరి నా సానుభూతిని తెలియజేస్తూ, చాలా చురుగ్గా ఉండే వ్యక్తి. సంవత్సరాల నుండి పనిచేసేటప్పుడు, నేను యువజన కాంగ్రెస్లో పనిచేసేటప్పుడు మా ఇద్దరం కూడా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తరచూ కలుసుకునే వాళ్ళము. నేను భారం ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలన్నట్టు ఒక సంకల్పంతో ముందుకు పోయేటువంటి వ్యక్తి కాబట్టి, ఆయన ఆరోగ్యాన్ని కూడా ఆయన లెక్క చేయకుండా ప్రజల మధ్యలో ఉండి ఈరోజు మనందరికీ దూరం అయ్యాడు. ఆ భగవంతుని నేను మనసా వాచా వేడుకుంటా ఉన్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని తప్పకుండా. మరి అఫ్సోస్ కి బాత్ హై హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ మొదలైంది. జనం భారీగా తరలి వచ్చారు. బత్తిన కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. అస్తమా బాధితుల కోసం 180 ఏళ్లుగా మృగశిర కార్తె రోజు చేప మందు పంపిణీ చేస్తున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చేవారు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. 16 కౌంటర్లు, మొత్తం 4-5 లక్షల మంది వరకు వస్తారని బత్తిన కుటుంబ సభ్యులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం దాదాపు 10,000 మందికి పైగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకున్నారు. వారిలో యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. మొత్తం 42 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మొత్తం 16 కౌంటర్లో చేప పిల్లలకు సంబంధించిన టోకెన్ ఇవ్వనుండగా శుక్రవారం 9 కౌంటర్లు జారీ చేశారు. ఒక చేప పిల్లకి 40 రూపాయల చొప్పున కలెక్ట్ చేస్తున్నారు. ఫిషరీస్ డిపార్ట్మెంటు అధికారులు మొత్తం 1,00,000 చేపలను అందుబాటులో ఉంచారు. వాలంటీర్లు 400 మంది ఉండగా 2,000 మంది పోలీసుల బందోబస్తుతో నిర్వహిస్తున్నారు. చేపపిల్ల ప్రసాదం కోసం వచ్చే వారిని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ ఆదివారం 60 బస్సులు, సోమవారం 80 బస్సులను ప్రత్యేకంగా నడపనుంది. హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు, 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనుమకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకోండి. 9949122072, 949485960915412612 వాట్సాప్ ద్వారా.
అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. రాజకీయాల్లో వాజ్పేయికి ఉన్న గౌరవం దత్తాత్రేయకు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల కథే నా ఆత్మకథ అనే బుక్కు ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా దత్తన్న అంటే ప్రజల మనిషి అని రేవంత్ కొనియాడారు. దత్తన్న ఏ పదవి చేపట్టినా సరైన న్యాయం చేస్తారని చెప్పారు. గౌలిగూడ నుంచి హర్యానా గవర్నర్కి ఎదిగారన్నారు. ఏ స్థాయిలో ఉన్నా దత్తన్న తన మూలాలు మర్చిపోలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గల్లీలో పేదల పాన్ పరాకు డబ్బా పెట్టుకున్నా దత్తన్న ఓపెనింగ్కి వస్తారని చెప్పారు. దత్తన్న దగ్గర రాజకీయాల స్కూళ్ళు పాఠాలు నేర్చుకున్నా, చంద్రబాబు దగ్గర రాజకీయాల్లో కాలేజీలు పాఠాలు నేర్చుకున్నా, రాహుల్ గాంధీ దగ్గర రాజకీయ ఉద్యోగం చేస్తున్నా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా దత్తన్న కార్యక్రమాలకు హాజరవుతారని అన్నారు. ఎంత ఉన్నత పదవిలో ఉన్నా దత్తన్న సామాన్యుడిగానే ఉంటారని చెప్పారు. దత్తాత్రేయ అలై బలై తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమని, ఈ వేదిక గవర్నర్ పెరేడ్ లాగా ఉంది అని, దత్తాత్రేయను రాజకీయ నేతగా ప్రజలు చూస్తారని, టీజేఆర్ దత్తాత్రేయ ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని, సామాన్యులకు ఏ కష్టం వచ్చినా గుర్తుకు వచ్చేది దత్తాత్రేయనే అని, నేటి తరం నేతలకు దత్తాత్రేయ ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. వారికి సంబంధించినటువంటి ఒక చిన్న టాపిక్ అంటే ఇంకెక్కువ రాసి ఉంటారు దత్తాత్రేయ గారు, బట్ నేను అదొకటే. శిల్పకళా వేదికగా ప్రజల కథే నా ఆత్మకథ పెద్దలు బండారు దత్తాత్రేయ గారి ఆత్మకథ పుస్తక తెలుగు సెషన్ ఈరోజు విడుదల చేసే కార్యక్రమంలో నాతో పాటు మాజీ రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, ఒడిశా గవర్నర్ హరిబాబు గారు, అదేవిధంగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గారు, మన రాష్ట్ర గవర్నర్ పెద్దలు జిష్ణుదేవ్ వర్మ గారు, అదేవిధంగా కేంద్ర మంత్రి మిత్రులు జి కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఢిల్లీకు పార్లమెంట్ సందర్భంలో వెళ్ళిన 2-3 రోజుల కంటే ఎక్కువ అక్కడ ఉండేవాడు కాదు. శుక్రవారం వస్తే మళ్ళీ హైదరాబాద్కే వచ్చి ఏ చిన్న షాప్ లోకల్ కార్పొరేటర్ కూడా ప్రారంభోత్సవానికి రావడానికి వెనక ముందు చేస్తే పెద్దలు దత్తాత్రేయ గారు వచ్చి చిన్న గల్లీలలో పాండప్ప కూడా పేదవాడు ప్రారంభించుకుంటున్నంటే దత్తాత్రేయ గారు వచ్చి ప్రారంభించేవాళ్ళు. ఇదే నాకు వారితో ఉన్న 40 సంవత్సరాల అనుబంధంలో 40 సంవత్సరాల నుంచి దత్తాత్రేయ గారిని చాలా దగ్గరగా నేను వారిని చూస్తున్నా. ఇంతకుముందు రాణి రుద్రమ గారు చెప్పినట్టు దత్తాత్రేయ గారి కుటుంబంతో, పెద్దలు కిషన్ రెడ్డి గారి కుటుంబంతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అది అందరికీ తెలుసు. నేను మొన్న నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దరే అని అంటే నేను చెప్పా, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. సో నాకు మీ దాంట్లో కూడా అందరితో పరిచయం ఉందని, ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్న ఇంతకుముందు శ్రీనివాస్ వర్మ గారు చెప్పిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల గురించి జీవన శైలి విధానంలో చాలా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ జంట నగరాలలో బండారు దత్తాత్రేయ గారిని గౌరవించని రాజకీయ నాయకుడే లేడి. ఏ పార్టీ అయినా అయి ఉండొచ్చు. ప్రభుత్వంలో కాంగ్రెస్లో ఉన్న మంత్రివర్గం మొత్తం ఇక్కడనే ఉంది. మంత్రివర్గ సమావేశం నేను ఇక్కడనే పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఎవరు కూడా దత్తాత్రేయ గారిని భారతీయ జనతా పార్టీ నాయకుడనో లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యక్రమానికి పోతున్న భావన లేదు. ఒక మర్యాద కలిగిన రాజకీయ నాయకుడి కార్యక్రమానికి వెళ్తున్నామని చెప్పి ఈరోజు అందరి వేదిక మీద కనిపించడం జరిగింది. అన్ని పంచిపెట్టేసి బాధ్యత తీరినట్టుగా వివరించేవాడు బండారు. అదేవిధంగా పెద్దలు జిష్ణుదేవ్ వర్మ గారు
ఈ సభను ఉద్దేశించి చెన్నూరు ఎమ్మెల్యే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వివేక్ వెంకటస్వామి ఇంటి దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. చెన్నూరు, పెద్దపల్లి అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల నుంచి వేల సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వివేక్ వెంకటస్వామికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇంటి దగ్గర బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తలు నేతలతో కలిసి డ్యాన్స్ చేశారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంచిర్యాల, పెద్దపల్లి, చెన్నూరులో కూడా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. జైపూర్ మండల కేంద్రంలో బాణాసంచాలు కాల్చిన సంబరాలు జరుపుకుంటున్నారు. మచ్చలేని నాయకుడు, పేదల ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే నాయకుడు వివేక్ వెంకటస్వామి అని ఎమ్మెల్యే సేవలను కొనియాడారు. వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రాకుండా ఎంతో మంది అడ్డుకున్నారని, ఆయన చేసిన సేవలే ఆయన గుర్తించి అధిష్టానం మంత్రి పదవి ఇచ్చిందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంతిమయాత్ర మాదాపూర్లోని ఆయన నివాసం నుంచి ప్రారంభమై మహాప్రస్థానం వద్దకు ముగిసింది. మాదాపూర్ నిరుస్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ రోడ్ నంబర్ 45 ఫిలిం నగర్ మీదుగా అంతిమయాత్ర సాగింది. అంతిమయాత్రలో కేటీఆర్, హరీష్ రావుతో పాటు మాగంటి అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి మాగంటి గోపీనాథ్ కడసారి వీడ్కోలు పలికారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 5 గంటల 40 నిమిషాలకు మృతి చెందిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. మాగంటి మరణం పార్టీకి తీరని లోటు అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ భౌతిక గాయాన్ని చూసిన కేసీఆర్ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంతో కష్టపడి రాజకీయాలకు అంచెలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సామాన్యుడిగా, ప్రజానేతగా పేరు సంపాదించుకున్నాడని తెలిపారు.
టీమిండియా యంగ్ క్రికెటర్ రింగ్ సింగ్ ఎంపీ ప్రియా సరోజ్ నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. కుటుంబ సభ్యులు కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో రింగులు మార్చుకున్నారు. రింగ్ సింగ్ ప్రియా సరోజ్ ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు యూపీ మాజీ సీఎం ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆయన సతీమణి డింపుల్ యాదవ్, జయా బచ్చన్, శివపాల్ యాదవ్, ప్రవీణ్ కుమార్ వంటి సీనియర్ సమాజ్వాదీ పార్టీ నాయకులు హాజరయ్యారు. మాజీ క్రికెటర్లు ప్రవీణ్ కుమార్, పీయూష్, యూపీ రంజీ జట్టు కెప్టెన్ అరియాన్ జోయల్ రింగు సింగ్ నిశ్చితార్థానికి వేడుకలకు అటెండ్ అయ్యారు. రింగు ప్రియాల నిశ్చితార్థ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇందులో వైట్ కలర్ కోట్లో రింగు, గులాబీ రంగు దుస్తుల్లో ప్రియా మెరిసిపోయారు. దీంతో రింగు సింగ్ జోడీకి పలువురు సినీ, రాజకీయ, క్రీడాకారులు శుభాకాంక్షలు తెలిపారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటోగ్రఫీ ప్రజల కథే నా ఆత్మకథ అనే పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. అనంతరం పుస్తక పత్రాలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు, విశ్రాంతి సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ అందజేశారు. దత్తాత్రేయ తన 70 ఏళ్ల జీవిత చరిత్రను ఈ పుస్తకాల్లో పొందుపర్చారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ, ఏపీ, ఒడిశా, త్రిపుర గవర్నర్లు జిష్ణుదేవ వర్మ, జస్టిస్ అబ్దుల్ నజీర్, కుంభంపాటి హరిబాబు, ఇంద్రసేనారెడ్డి హాజరయ్యారు. తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భాజపా ఎంపీ లక్ష్మణ్, కాంగ్రెస్ నేతలు కేశవరావు, వి హనుమంతరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ మనోహర్ షిండే వల్లే తాను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు. ఆర్ఎస్ఎస్ నా ప్రాణం, నా ఆత్మ, నా సర్వం అని రామారావు నన్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చి నడిపించారన్నారు. ఇంద్రసేనారెడ్డి కూడా తన వెంటుండే ఉన్నారని అన్నారు. రాజకీయాల వృత్తి వ్యాపారం కోసం కాదు, సమాజం కోసమని, సమాజం కోసం పనిచేయాలని పేర్కొన్నారు. పేదల వృద్ధికి కృషి చేయాలని అన్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ వర్మ ప్రసంగిస్తూ ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఇది కేవలం వ్యక్తిగత ప్రయాణం కాదని, గత 60 ఏళ్లుగా భారత రాజకీయ, సామాజిక మార్పుల ప్రతీకగా ఉన్నారు. ఇలాంటి వ్యక్తిని అందించినందుకు దత్తాత్రేయ తల్లిదండ్రులకు దేశం కృతజ్ఞతలు చెబుతుందన్నారు. దత్తాత్రేయ వాజ్పేయి, అద్వానీ వంటి ప్రముఖులతో కలిసి పనిచేశారని అన్నారు. పనిచేసిన ప్రతి హోదాలో పేదలకు మేలు చేసే విశేషంగా మారిందని కృషి చేశారు. అలైబలై ద్వారా అందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చారన్నారు. అధికారం కేవలం పరపతి పేరు కోసమే కాదు, సేవ చేసేందుకే అని జీవితం నిదర్శనమని అన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రాజకీయాల్లో నీతి, నిజాయితీ ఎంత ముఖ్యమో సిద్ధాంతాలు కూడా అంతే ముఖ్యమన్నారు. రాజకీయాల్లో ఎలా జీవించాలని దత్తాత్రేయను చూసి నేర్చుకోవాల్సిందిగా చెప్పారు. రాజకీయ విమర్శలు పదునుగా అర్థవంతంగా ఉండాలని, కానీ కొందరు నాయకులు దిగజారిన భాష వాడుతున్నారన్నారు. బూతులు మాట్లాడే వారికి పోలింగ్ బూతుల్లో జాబులు ఇవ్వొద్దని తెలిపారు. ఎంత పైకి స్థాయికి ఉన్నా అంత సంస్కారం ఉండాలని తెలిపారు. అలై బలై ఫౌండేషన్కి బాధ్యత ఇచ్చినందుకు మేమందరం చాలా చాలా సంతోషపడుతున్నాం. ఈరోజు మేము చేసే ఈ పుస్తక ఆవిష్కరణ ఆకాంక్షలు నెరవేరుస్తూ రైల్వే మినిస్టర్ అంతా ప్రజలకి చెప్పుకోదగ్గటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి వాళ్ళు వేదిక మీద ఉన్నటువంటి ఇచ్చింది. దాని కారణం ఏంది? ఆ శక్తి ఏమిటి అది బండారు దత్తాత్రేయ గారి ప్రజల కథైన ఆత్మకథ చదివితేనే. సభలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలే కాదు, దేశ ప్రజలందరి గురించి మహోన్నత వ్యక్తి వెంకయ్య నాయుడు గారికి, మన ప్రియతమ నాయకులు, హైటెక్ సిటీ చూసినా హైదరాబాద్ అన్న ఎప్పుడు జ్ఞాపకం వచ్చే చంద్రబాబు నాయుడు గారు వాడు రావడం, అలాగే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, ఇంకా వేదిక మీద పెద్దలందరికీ, ఈరోజు అజాత శత్రువు, అందరూ ప్రేమించే నాయకుడు, పార్టీలకు అతీతంగా ప్రజల కథే నా ఆత్మకథ అంటూ మన దత్తాత్రేయ గారు सबके उसके साक्षी बने, मुझे बहुत प्रसन्नता हुई. मैं अपने को रोक नहीं पाया.
जब बंडारू जी मुझे मिले, उन्होंने कहा कि आपको आना है, तो मैंने कहा कि आपके अनुरोध को मैं ना नहीं कर पाऊंगा, इसलिए कि एक ऐसा व्यक्तित्व जो सार्वजनिक जीवन में कोई न कोई उसका प्रतिद्वंदी होता है। फॉर्मर चीफ जस्टिस ऑफ इंडिया श्री भूपति राजू श्रीनिवास वर्मा और मंच पर बहुत सारे नाम हैं। अनेकों कार्य किए जिससे आज लाखों करोड़ों श्रमिकों को उस जी आप यदि ट्रांसफर चाहते हैं तो माननीय वेंकैया जी बैठे हुए माननीय वेंकैया प्रेसिडेंट बीजेपी श्री लक्ष्मण गारू दत्तात्रेय సీనియర్ జనరికి అలాంటి పేరు పేరున నమస్కారాలు అభినందించారు. దత్తాత్రేయ గారు అభిమానంగా దత్తన్న సేవలు సాధారణ స్వయం సేవకు నుంచి ఉన్నత స్థాయికి దిగిన వ్యక్తిత్వం, పోరాటాలు అందరినీ ఒక త్రాటి మీదకి తెచ్చిన వ్యక్తి. రాష్ట్రాల్లో అజాత శత్రువు అంటే, ఒక ఆదర్శమైనటువంటి రాజకీయ జీవితం అంటే మనందరికీ గుర్తొచ్చేది ఎప్పుడు కూడా ఊహించలేదు అని రాస్తాడు. స్థానంలో ఉన్న ఎప్పుడు సాధారణమైన కార్యకర్తగానే ప్రవర్తిస్తూ ఉంటారు. 65 ఏళ్ల పాటు ప్రజాసేవలో తపనతో పనిచేశారు. ప్రభుత్వాలకు ముఖ్యమంత్రికి లేఖలు రాస్తూ, లేఖలు రాయడానికి అంబాసిడర్గా ఒక ట్రెండ్. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే ఎన్ని లేఖలు రాసేవాడో నాకే గుర్తు. మోహన్ భాగవత్తో బంగారు లక్ష్మణ్ నిబద్ధత 91లో మొదటిసారిగా ఎంపికయ్యారు. ఎంపీగా త్రేయ గారు, రెండు పక్కనే కిషన్ రెడ్డి దత్తాత్రేయ గారు మంత్రిగా ఉండి, అదే మరి జాతీయ అధ్యక్షుడిగా ఉండి దృక్పథం రెండు కలిగిన వ్యక్తి బండారు దత్తాత్రేయ గారు అని చెప్పి నాకు గుర్తొచ్చో. టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాం, కానీ మన సాంప్రదాయాలు మర్చిపోకూడదు. వారసత్వాన్ని అభివృద్ధి అదనంగా ఈరోజు 2 రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రం, ఇంకో పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నేను ఎక్కడున్నా మిమ్మల్ని అందరినీ మనందరం కూడా చేయాల్సింది. తెలుగు జాతి ఒకటే, ప్రాంతాలు వేరు కావచ్చు. అదే సమయంలో మనందరి ధ్యేయం తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి పెట్టడమే మనందరి యొక్క ఆలోచన. 1గా ఉంటారు. సభలో మొదటి వ్యక్తి మాట్లాడిన తర్వాత, పరిచయం అయిన తర్వాత మిగతా మాడే వాళ్ళందరూ అన్ని పేర్లు చెప్పడం అవసరం కూడా లేదు. కొంతమంది రాజకీయ నాయకులు చూస్తే అలా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ విధంగా ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలవదు. నేను మొన్న ఎక్కడో మాట్లాడుతూ చెప్పాను, ఆర్టీసీ బస్సులో స్టాండ్లో బోర్డు పెడతారు, బస్సులో ఎక్క రాకపోకలని. ఈ మధ్య నేను ఎక్కడో మాట్లాడుతూ చెప్పాను, అయ్యా ప్రతి ఊరిలో ఒక బోర్డు పెట్టండి, రాజకీయ నాయకుల యొక్క రాకపోకలు, ప్రస్తుతం ఫలానా ఆయన ఫలాని పార్టీలో ఈ క్షణంలో ఉన్నాడని చెప్పి చెప్పండి. నేను రాజకీయం అంటే అలాంటి చులకనైపోయింది, బాధ కలుగుతుంది. ఎందుకంటే మేము కూడా రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఎవరిని చేపట్టారు. ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి శ్రీ వెంకయ్య నాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి, మంత్రులు మరి ధన్యవాదాలు. కానీ వారు భుజం మీద వేసుకున్న కండు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.